మే 10 ఈ జీవితపు చింతలు. మనం గనుక అనుమతిస్తే ఈ లోకపు చింతలు మన ప్రార్థనా గది వరకు మనల్ని వెంబడించి మన ఆత్మలకు అంటుకుంటాయి. తద్వారా మన ప్రార్థనలకు, ధ్యానాలకు ఒక కుళ్ళిన ఐహిక వాసనను అడ్డివేస్తాయి. నీవు దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళినప్పుడు నీ హృదయం పూర్వం వలనే సమృద్ధిగా ఆత్మీయ పోషణను పొందుతున్నదా? దేవునితో చేసే ఈ సహవాసం నీ విశ్వాసాన్ని, నీ విధేయతను బలపరుస్తుందా? లేక నీవు కేవలం ప్రార్థనలు చేస్తూ వాక్యం వింటున్నావు కానీ పాపాన్ని జయించే శక్తిని లేదా ఒక వాగ్దానాన్ని పట్టుకునే బలాన్ని పొందలేకపోతున్నావా? దేవునితో గడిపిన ఆ ప్రార్థన పర్వతం నుండి దిగివచ్చిన వెంటనే ఆయన ఆజ్ఞలను మీరడం ద్వారా నీవు ప్రభువును ఎంతగా అవమానపరుస్తున్నావో గమనించు. ఆయనతో గడిపిన సమయంలో నూతన విశ్వాసాన్ని, నూతన బలాన్ని పొందలేకపోవడం నీ ఆత్మీయ క్షీణతకు స్పష్టమైన సూచన. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ భారాలు మనల్ని పూర్వం ఉన్న ఆత్మీయ స్థితి నుండి పక్కకు మళ్లించడం ఎంత సులభమో కదా. మనం గనుక అనుమతిస్తే ఈ లోకపు చింతలు మన ప్రార్థనా గది వరకు మనల్ని వెంబడించి మన ఆత్మలకు అంటుకుంటాయి. తద్వారా మన ప్రార్థనలకు, ధ్యానాలకు ఒక కుళ్ళిన ఐహిక వాసనను అద్దివేస్తాయి. ఈ జీవితపు చింతలతో కృంగిపోవడానికి ఒక ప్రధాన కారణం నీ లోక సంబంధమైన స్థితిగతులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడం. బహుశా నీవు కష్టపడి పనిచేస్తున్న ఫలితం తక్కువగా ఉండవచ్చు, లేదా నీవు వాక్యం చెబుతున్నా నీకు తగినంత గుర్తింపు రాకపోవచ్చు. నీవు మొదటిసారి క్రైస్తవునిగా మారినప్పుడు నీ ఏకైక ధ్యాస క్రీస్తును శ్రేష్టంగా తెలుసుకోవడం మీదనే ఉండేది. అప్పుడు నీకు ఆస్తిపాస్తులు, హోదాలు వ్యర్థంగా అనిపించేవి. జీవితంలో ఎదురయ్యే నిరాశలు నిన్ను దేవునికి మరింత దగ్గర చేసేవి. కానీ ఇప్పుడైతే లోక సంపదలు మరియు గౌరవం కోసం నీ హృదయంలో కలిగే ఆరాటం నిన్ను నిర్దాక్షిణ్యంగా పరిగెత్తిస్తోంది. నీ ఆత్మీయ కృపను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. నీ ఐహిక ఖాతాను పెంచుకోవడానికి చేసే శ్రమను తగ్గించి నీ కృప అనే నిధిని పెంచుకోవడానికి అధికంగా ప్రార్థిస్తే దేవుని ఏర్పాటుతో నీ ఆత్మ త్వరగా సమాధానపడుతుంది. ఒక క్రైస్తవుని కవచం 2 విధాలుగా పాడవుతుంది. మొదటిది తీవ్రమైన దాడి వల్ల, అంటే నీవు పాపం చేయాలనే శోధనకు లొంగిపోయినప్పుడు. రెండవది అశ్రద్ధ వల్ల, అంటే కవచానికి నూనె వలె మెరుపును, పదునును ఇచ్చే ఆత్మీయ విధులను నిర్వర్తించడంలో నీవు విఫలమైనప్పుడు. కాబట్టి నీ విషయంలో ఏది కారణమో విచారణ చేసుకో. బహుశా ఈ 2 కారణాలు కలిసి నీ ఆత్మీయతను దెబ్బతీసి ఉండవచ్చు.